మీ పేరేంటండి? విష్ణుప్రియ. మీ పేరు? నాగమణి. ఓకే. మీరు గ్రాడ్యుయేషన్ ఎక్కడ కంప్లీటెడ్? కావలి, నెల్లూరు డిస్ట్రిక్ట్. మీరు మేడం? మాది నందిగామ. మీకు ఈ ఇన్స్టిట్యూట్ ఎలా తెలుసండి? మా అన్నయ్య వాళ్ళు ఇక్కడే కోర్స్ తీసుకున్నారు. ఓకే. మీరు? మా అక్క ఇక్కడ కంప్లీట్ చేశారు రీసెంట్. జాబ్ వచ్చిందా? జాబ్ వచ్చింది. మీ బ్రదర్ కండి? జాబ్ వచ్చింది SQL. వాళ్ళు రిపోర్ట్ చేశారు ఇక్కడ? అవును. ఇంతకుముందు ఎక్కడైనా ఇన్స్టిట్యూట్లో అదర్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారా? లేదు, ఫస్ట్ టైం ఇక్కడికే వచ్చేసారు. ఓకే. ఇక్కడ ఏమేమి కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి? ఇక్కడ పైథాన్, పైథాన్, జావా, SQL, HTML, CSS, బూట్స్ట్రాప్. మీకు ట్రైనర్ ఎవరైనా? నారాయణ సార్. ఎలా ఉంది ట్రైనింగ్ సార్? బాగుంది. టెల్ మీ అబౌట్ ఫ్యూ వర్డ్స్. బాగుంది, ఎక్సలెంట్. అంటే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎలాంటి డౌట్స్ వచ్చినా, ఎన్నిసార్లు డౌట్స్ వచ్చినా కానీ తిట్టకుండా సమాధానం చెప్తారు. ఈ ఇన్స్టిట్యూట్ గురించి మీకు ఏమనిపించింది అంటే ఇక్కడ జాయిన్ అయిన తర్వాత? అదర్ ఇన్స్టిట్యూట్స్ కన్నా కంపేర్ చేసుకుంటే ఇక్కడ కొంచెం మనకి సార్ ఫ్రీగా కంఫర్ట్గా చెప్తారు. అంటే వేరే ఇన్స్టిట్యూట్లో సార్స్తో ఇంత ఇంటరాక్షన్స్ ఉండే బల్క్ అమౌంట్లో ఉంటారు కాబట్టి స్టూడెంట్స్ మనం స్టాఫ్ తోటి ఎక్కువ కమ్యూనికేట్ అవ్వలేము. ఇక్కడ స్ట్రెంత్ తక్కువ సెలెక్ట్ చేసుకోవటం కూడా కొంతమందిని తీసుకుంటారు కాబట్టి స్టూడెంట్స్ ఈజీగా కమ్యూనికేట్ అవుతాయి. ఈ స్టాఫ్ ఎలా అనిపిస్తుంది? నారాయణ టెక్ స్టాఫ్ బాగుంటుంది. అంటే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో. సార్ ఏమైనా టాస్క్స్ కానీ అసైన్మెంట్స్ కానీ ఇస్తారా? ఇస్తారు, డైలీ ఇస్తారు. ఏ విధమైనటువంటి టాస్క్స్, ఏ విధమైనటువంటి అసైన్మెంట్స్ ఇస్తారు సార్? అంటే ఒక టాపిక్ కంప్లీట్ అయిన వెంటనే దాని గురించి ఒక అసైన్మెంట్లా ఇచ్చి అసైన్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ స్టార్ట్ చేస్తారు. అంటే చెప్పిన టాపిక్ని మనకి క్లియర్గా అర్థమయ్యేంత వరకు చేపిస్తారు. ఓకే. ఇప్పుడు సపోజ్ ఒక టాపిక్ జరిగింది, ఆ టాపిక్ గురించి మీకు అసైన్మెంట్ ఇచ్చారు. అందులో ఏమైనా క్వశ్చన్స్ డిఫికల్ట్గా ఉన్నాయి, ఎవ్రీ క్వశ్చన్ డిఫికల్ట్గా ఉందనుకోండి. సపోజ్ 20 out of 20 క్వశ్చన్స్ డిఫికల్ట్, ఎవ్రీ క్వశ్చన్ మీరు చేయలేకపోతున్నారు. అప్పుడు మీరు ప్రతిసారి సార్ దగ్గరికి వెళ్తే సార్ ఏమన్నా విసుక్కుంటారా? అలా ఏం లేదు. అంటే మ్యాథ్స్ మమ్మల్ని ట్రై చేయమంటారు. ఇంకా చాలా డిఫికల్ట్గా అంటే ఇంకా మేము చేయలేము అన్న సిచ్యువేషన్లో సార్ హెల్ప్ చేస్తారు. ఈ ఇన్స్టిట్యూట్ గురించి చెప్పారు కదా, ఇప్పుడు ఇక్కడ అట్మాస్ఫియర్ అంటుంది కదా, ఇక్కడ మీరు జాయిన్ అయిన తర్వాత ఎలా అనిపించింది? కొంచెం టెల్ మీ అబౌట్ ఫ్యూ వర్డ్స్. అంటే వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళకుండా చూడకుండా మంచిదైంది అనిపించింది. అంటే మనం పే చేసే ఫీజుకి ఇక్కడ ఇస్తున్న కోచింగ్కి రీజనబుల్గా ఉంది. అంటే మోర్ దెన్ మనం పే చేసే దానికంటే మోర్ దెన్ ఇస్తున్నారు. డెమో క్లాస్ అటెండ్ అయ్యాను. అండ్ డెమో క్లాస్ అంటే మన ఫుల్ స్టాక్ మేము తీసుకున్నాము. ఫుల్ స్టాక్ పైథాన్ తీసుకున్నాము. ఫుల్ స్టాక్ అంటే ఏంటి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు ఫస్ట్ క్లాస్లో.